హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఒకటి సింపుల్ డిజైన్ చేసి చూపిస్తాను. మగ్గం వర్క్. ఇదైతే ప్లెయిన్ కలర్ పట్టు క్లాత్ అండి. ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను. ఓన్లీ హ్యాండ్స్ అయితే నేను వర్క్ చేసి చూపిస్తాను. ఇంకా సేమ్ నెక్కి, ఫ్రంట్ నెక్కి సేమ్ డిజైన్ అనమాట. చాలా సింపుల్ డిజైన్ ఇది. శారీలో కలర్స్ ఏం లేవు. శారీ కూడా ఆరెంజ్ కలరే అనమాట. అందుకే నేను శారీ ఏం వీడియో తీసుకోలేదు. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కుట్టి చూపిస్తాను. నేను నెక్ కూడా ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తా. ఇట్లా క్యాప్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ క్యాప్ తీసుకొని మిడిల్కి అయితే లైన్ గీసుకోవాలి. ఈ లైన్ మనం డ్రా చేసుకున్నాం కదా, అక్కడి వరకు మనం సర్కిల్ అనేది హాఫ్ సర్కిల్ అనమాట. అలాగా అట్లా సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి. ఇంకా మెజర్మెంట్ మనకి అన్ని పెట్టి టేప్తో ఇట్లా గీసుకోవాలని ఏం లేకుండా ఇట్లా క్యాప్తో కూడా మనం ఈజీగా డిజైన్ డ్రా చేసుకోవచ్చు. సింపుల్ డిజైన్ కదా ఇది. ఇంకా అంతా అట్లా మనం లైన్ గీసినాం కదా, లైన్ దగ్గర నుంచి ఇక్కడ రైట్ సైడ్ లైన్ వరకు గీసినామంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది, ఒకటే లెంత్లో వస్తుంది. ఇంకా ఇది నెక్ అయితే వెనకాల బ్యాక్ నెక్ అయితే నేను ఇప్పుడు డిజైన్ డ్రా చేస్తున్నాను క్యాప్తో. ఇంకా హ్యాండ్ కూడా అట్లే డ్రా చేసుకోవాలి, ఫ్రంట్ నెక్ కూడా అట్లనే డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా లైన్ మీద క్యాప్ వచ్చేటట్టు పెట్టుకొని మనం ఫస్ట్ గీసుకున్నాం కదా, రైట్ సైడ్ మనం ఎక్కడి వరకు అయితే హాఫ్ సర్కిల్ వచ్చిందో అక్కడి వరకు అనమాట. దాన్ని కలవాలి లైన్ అనేది. అలాగా ఇంకా బ్లౌజ్ అంతా అలాగే గీసుకోవాలి. హ్యాండ్కి కూడా అంతే. మనం వాళ్ళ మెజర్మెంట్ ఇచ్చింటారు కదా మనకి వర్క్ చేసే వాళ్ళది, ఆ మెజర్మెంట్ పెట్టుకుంటాం కదా. హ్యాండ్ కూడా అలాగే క్యాప్ పెట్టేసి ఇట్లా సర్కిల్ హాఫ్ సర్కిల్ అనేది అంతా డ్రా చేసేసుకోవాలి. ఇంకొకటే లెంత్లో వస్తుంది అనమాట మనకి, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అట్లా రాకుండా. ఇది చాలా సింపుల్ డిజైన్, ఉండేలా అయిపోతుంది ఈ డిజైన్. ఈజీగా వేసుకోవాలనే వాళ్ళకి ఇట్లా సింపుల్ డిజైన్స్ అయితే నేను చూపిస్తాను నా ఛానల్లో. ఇప్పుడైతే అంతా డ్రా చేసుకున్నా చూడండి. ఇదైతే మనం ఇందాక డ్రా చేసినాం కదా బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నేను వేసుకుంటప్పుడు డ్రా చేసుకుంటాను. హ్యాండ్కి కూడా గీసేసుకున్నాను ఇలాగా మెజర్మెంట్ పెట్టుకొని. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ అమ్మడి నేను షుగర్ బీడ్స్ అయితే స్టిక్ చేసినాను. ఫస్ట్ లైన్ అయితే షుగర్ బీడ్స్ స్టిక్ చేసినాము. తర్వాత ఒకటి స్మాల్ బీడ్, ఒకటి బిగ్ సైజ్ బీడ్ తీసుకొని రెండు దించేసేయాలి కిందికి. అలాగా ఒకటి షుగర్ బీడ్స్ అనమాట. స్మాల్ బీడ్స్ అంటే ఒకటి షుగర్ బీడ్, ఒకటి బిగ్ సైజ్ బీడ్. ఇది సెకండ్ లైన్. మనం ఫస్ట్ లైన్ అయితే షుగర్ బీడ్స్ స్టిక్ చేసుకున్నాము. సెకండ్ లైన్ అయితే ఇట్లా 2 బీడ్స్ దించుకోవాలి, అదొక లైన్. తర్వాత మిడిల్లో సర్కిల్కి హాఫ్ సర్కిల్కి మిడిల్లో 1 ఇంచ్ మెజర్మెంట్ పెట్టుకోవాలి. అన్నీ ఒకటే లెంత్లో వస్తాయన్నమాట. అట్లా పెట్టుకుంటే అట్లా డిజైన్ వస్తుంది. ఏం కలర్స్ లేవు అనే వాటికి ఈ డిజైన్ సింపుల్గా ఉండేలా అయిపోతుంది. ఈ డిజైన్ ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇవైతే కడదాన బీడ్స్ తీసుకున్నాను. గోల్డ్ కలర్ కాదు, ఇవి కొంచెం లైట్ గోల్డ్ తీసుకున్నాను. స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఫస్ట్ ఎండ్కి వచ్చేసరికి ఒకటి రింగ్ తీసుకోవాలి. మనం జర్కన్ స్టిక్ చేస్తాం కదా, అదే స్టోన్ స్టిక్ చేస్తాం కదా, ఆ రింగ్ అనమాట. నాట్ వేసుకోవాలి. ఇంకా తర్వాత క్రాస్గా లెఫ్ట్ రైట్ స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ బీడ్స్ తీసుకోవాలి. 5 బీడ్స్ తీసుకోవాలి క్రాస్గా. తర్వాత రింగ్ లాస్ట్లో రింగ్ కుట్టుకోవాలి. సేమ్ పైన కూడా అంతే. 3 4 5 బీడ్స్ తీసుకొని క్రాస్గా. చాలా సింపుల్గా ఉంటుంది ఈ డిజైన్. జర్కన్స్ అన్నీ స్టిక్ చేసేసరికి బాగా షైనింగ్ అవుతాయి కదా జర్కన్స్, నీట్గా కనిపిస్తుంది. బ్లౌజ్ ఓవర్గా లేకుండా సింపుల్ కావాలన్న వాళ్ళకి ఈ డిజైన్ మనం డిజైన్ ట్రేస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. మెజర్మెంట్స్ పెట్టేసుకొని అది బాటిల్ క్యాప్ తీసేసుకొని హాఫ్ సర్కిల్ డ్రా చేసేసుకోవడమే. ఇంకా 2 లైన్స్ కుట్టేసుకోవడమే. షుగర్ బీడ్స్ ఒక లైన్,
బిగ్ సైజు స్మాల్ సైజ్ బీడ్స్ కలిపేసి ఒక లైన్, తర్వాత ఈ మిడిల్లో ఇట్లా బంచ్ లాగా. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ డిజైన్, తొందరగా అయిపోతుంది. ఇంకా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ మనం పింక్ శారీకైనా యూస్ చేయొచ్చు, ఆరెంజ్కి యూస్ చేయొచ్చు, మల్టీపర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏం కలర్స్ అనేటివి యూస్ చేయలే ఈ బ్లౌజ్లో, అందుకోసం. ఇంకా సేమ్ అంతే, మిడిల్లో అంతే ఈ డిజైనే వస్తుంది. మిడిల్లో ఒక్కటి మనం ఆ లైన్కి కర్దన్న బీడ్స్ యూస్ చేసినాము. ఇంకా క్రాస్గా కుడతాం కదా, వాటికైతే షుగర్ బీడ్స్ యూస్ చేసినాము. చివరికి రింగ్ అయితే స్టిక్ చేసినాము. తర్వాత మనం జర్కన్ స్టిక్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది బ్లౌజ్. ఇంకా సేమ్ ఇప్పుడు నేను వేసేది హ్యాండ్ అనమాట. సేమ్ నెక్ కూడా అలాగే వేసుకోవాలి, ఫ్రంట్ నెక్ కూడా అలాగే వేసుకోవాలి. ఇంకంతా అలాగే. ఇంకా హ్యాండ్కి పైన ఉంటుంది కదా, ఎంత లెంత్ ఉందో చూసుకొని 2 డాట్స్, ఫస్ట్ 2 పెట్టాం కదా, 2కి మధ్యలో 1, 2కి మిడిల్లో 1 అట్లా పెట్టేసుకోవాలి. అదే చుక్కల ముగ్గు పెడతాం కదా మనం, అట్లా టైప్లో డాట్స్ పెట్టేసుకొని మనం జర్కన్స్ అయినా ఇవి రింగ్స్ అయినా పెట్టేసుకోవచ్చు. రింగ్స్ పెట్టుకున్నా కానీ వాటిపైన జర్కన్స్ పెట్టుకున్నా బాగుంటుంది. నేనైతే బీడ్స్ కుడతా. ఇప్పుడైతే కింద మనం కలర్స్ ఏం లేవు కదా, శారీ కలర్స్ ఏం లేవు కాబట్టి జరీ థ్రెడ్తోనే అవుట్లైన్ వేసుకోవాలి. 2 లైన్స్ అయితే వేసుకుంటున్నాను నేను. 2 లైన్స్ అయితే కొంచెం బాగా కనిపిస్తుంది హ్యాండ్కి షేప్ అనేది. సింగిల్ లైన్ అయితే కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కుడతారు కదా బ్లౌజ్, కిందికి వెళ్ళిపోతుంది జరీ థ్రెడ్. అందుకే 2 లైన్స్ వేసుకున్నాను జరీ థ్రెడ్. 3 లైన్స్ అయినా వేసుకోవచ్చు, మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. ఎక్కువ బార్డర్స్ రాలే కదా, 2 లైన్సే వచ్చింది కాబట్టి బార్డర్, ఒక లైన్ షుగర్ బీడ్, ఒక లైన్ బిగ్ సైజ్ బీడ్, 2 లైన్సే బార్డర్ వచ్చింది కాబట్టి జరీ అయితే 2 లైన్స్ వేస్తున్నా అవుట్లైను. సింపుల్ డిజైన్ ఇది, తొందరగా అయిపోతుంది ఈ డిజైన్. బీడ్స్ కుట్టుకుంటే వెళ్ళిపోవడమే. బీడ్స్ కుట్టేది వచ్చిందంటే ఈ డిజైన్ ఈజీగా వేసుకోవచ్చు. మనం కింది సైడ్ కుట్టినాం కదా 2 లైన్స్, పైన కూడా కుట్టుకోవాలి. పైన సింగిల్ లైన్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 2 లైన్స్ అయితే ఏం అవసరం లేదు. మనం ఆరెంజ్ కలర్ థ్రెడ్, సెల్ఫ్ థ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు కావాలంటే. ఇంకా నేనైతే జరీని యూస్ చేసిన. ఇంకా పైన మనం డాట్స్ పెట్టుకున్నాం కదా హ్యాండ్కి, అక్కడ ఫస్ట్ బిగ్ సైజ్ బీడ్ ఒకటి తీసుకున్నాము. రౌండ్గా షుగర్ బీడ్స్ స్టిక్ చేసుకోవాలి. ఎన్ని బీడ్స్ పడతాయో చూసుకొని రౌండ్గా కుట్టేసుకోవడమే. మిడిల్లో షుగర్ బీడ్ బిగ్ సైజ్ బీడ్ తీసుకోవాలి. రౌండ్కి షుగర్ బీడ్స్ ఇలా స్టిక్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. హ్యాండ్ ఫుల్గా మనం ఎంత లెంత్ అయితే 10 ఉందా 10.5 ఉందా అలాగా. ఇంకా జర్కన్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. రింగ్స్ పైన ఫ్యాబ్రిక్ గ్లో పెట్టేసుకోవాలి. నేను కింద లైన్ దగ్గర ఇంకొక లైన్ యాడ్ చేసినాను, లెఫ్ట్కు రైట్కు, ఎందుకంటే కొంచెం గ్యాప్ ఉన్నట్లు అనిపించింది నాకు. షుగర్ బీడ్స్, ఒక బిగ్ సైజ్ బీడ్ లాస్ట్కి తీసేసుకుంటాను. సింపుల్ డిజైన్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి, నచ్చుతున్నాయంటే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టోటల్గా బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ నెక్, బ్యాక్ సైడ్ వీపుకి కూడా అంతా డాట్స్ పెట్టినాను అక్కడక్కడ. హ్యాండ్కి పెట్టాం కదా మనం అట్లనే. ఇది ఫ్రంట్ నెక్, ఇది క్రాస్ నెక్ బ్లౌజ్, అందుకే క్రాస్గా డ్రా చేసినాను ఫ్రంట్. ఇది హ్యాండ్ అనమాట. నేను హ్యాండ్ అయితే ఇందాక స్టిచ్ చేసి చూపించిన